ప్రేమ ఉంది అని చెప్పి దగ్గరికి రానివ్వకుండా, అలా అని దూరం వెళ్ళనివ్వకుండా ఉంచే బంధం గురించి విన్నారా ఎప్పుడైనా? వారి మీద ఉన్న గాఢమైన ఇష్టం ఒక్కొక్కసారి ఎదుటివారికి చాలా కష్టమైన బాధ. ఆ ఫీలింగ్ని ఒక ఎమోషనల్ డ్రామా అని కసురుకుంటారే తప్ప, వినే వాళ్ళ గుండెల్లోకి అది అసలు నిజమైన ఒక తట్టుకోలేని బాధ అని తెలియదు కదా ఎవరికి. అది ఎలా ఉంటుందో, అసలు అది ఎలా మొదలైందో చెప్తాను, వింటారా? ఒక మనసుతో ఆడుకోవటం అంటే ఏంటో తెలుసా? నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పటం. కానీ నేను నా హృదయాన్ని తన ముందు ఉంచినప్పుడు నాలో అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు. అవి తప్ప నువ్వు ఇంకేదైనా అడుగు, ఇంకేదైనా ఫీలింగ్ నీలో ఉంటే నువ్వు ఫీల్ అవ్వు అని చెప్పటం. మనం తనతో ఎంత ప్రేమగా దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే అసలు నచ్చని పనులవి అని వెనక్కి వెళ్ళిపోవటం. నేను నీ దగ్గర నిలబడటానికి అడుగు వేస్తే నువ్వు నన్ను పూర్తిగా అంగీకరించవు. సరే, నీ దగ్గర ఉండి నిన్ను ఇబ్బంది పెట్టి నేను బాధపడటం ఎందుకని నేను దూరం వెళ్ళిపోదామని వెనుదిరిగితే నన్ను వదిలి ఒంటరిగా వెళ్తావా అని ఆపేస్తావు. అసలు ఇది ప్రేమ లేక ఒంటరితనం? నువ్వు ఒంటరిగా ఉంటావు అని భయం మాత్రమేనా? నేను నీతో ఉండాలని, నేను లేక నువ్వు ఖాళీ అయిపోతావని భావించి నా రోజులన్నిటినీ నీ చుట్టూ స్నేహం అనే వలయంగా కట్టేసుకున్నావు కదా. కానీ నా మాటలు వినటానికి మాత్రం నీకు సమయమే లేదు. నా నిశ్శబ్దాన్ని అర్థం చేసుకునే ఓపికైతే అస్సలు లేదు. నా కళ్ళలోని బాధను చదివే మనసు అంతకంటే లేదు. ఎటువంటి భావం లేని మనసు దగ్గర నా మనసుకు తోడును వెతకటం భావ్యం కాదని మౌనం వహించేశాను. అయినా ప్రతిసారి నువ్వు నాకు చాలా స్పెషల్ అని చెప్పి మళ్ళీ అదే దూరం, నన్ను నీ దగ్గరకు రానివ్వకుండా, అలా అని నన్ను నీ నుండి దూరం వెళ్ళనివ్వకుండా, ఒక జీవించి ఉన్న నీడలా నా జీవితం మధ్యలో ఎటూ పనికిరాని ఒక చెత్తలాగా నన్ను నిలబెట్టేశావు. నువ్వు ప్రేమను ఇస్తున్నట్లుగా చాలాసార్లు అనిపించింది, కానీ అది ప్రేమ కాదు. నన్ను మెల్లగా నీకు దూరం కాకుండా నన్ను బందీ చేసిన ఒక అలవాటు అని తెలిసినప్పుడు నా మనసు నిన్ను వదిలి వెళ్ళాలని చెప్తోంది. కానీ నా గుండె మాత్రం ఇంకా ఒక్కసారి నువ్వు నిజంగా నన్ను అర్థం చేసుకుంటావేమో అని ఎదురు చూస్తూ ఉంది. అదే కదా అసలు శిక్ష. దూరం నెట్టేయకుండా, దగ్గరకు చేరకుండా, చేర్చుకోకుండా, ఇలా బతికి ఉన్న మనిషిని లోపల నుంచి నెమ్మదిగా దహించి వేయటం.